అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: మీ పిల్లలు 7 సంవత్సరాల వయసుకు చేరుకుంటే నమాజు చదవమని ఆదేశించండి, మరియు 10 సంవత్సరాల వయసుకు చేరుకొని నమాజు చదవకపోతే దండించండి అని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపదేశించారు. హదీస్ వచ్చేసి అబూ దావూద్. ఇమ్రాన్ బిన్ హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు ఇలా తెలియజేశారు: దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంను కూర్చొని నమాజు చేయుట గురించి అడిగారు. అప్పుడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా ఉపదేశించారు: నిలబడి నమాజు చదవటం మంచిది. ఒకవేళ కూర్చొని చదివితే సగం పుణ్యం లభిస్తుంది. ఒకవేళ పడుకొని నమాజు చదివితే కూర్చొని చదివిన నమాజులో సగం పుణ్యం లభిస్తుంది అని అన్నారు. హదీస్ వచ్చేసి బుఖారీ. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా తెలియజేశారు: ఒక తండ్రి తన సంతానానికి ఇవ్వగల గొప్ప బహుమానం ఏంటిది అంటే మంచి శిక్షణ, అంటే నమాజ్. అల్లాహు అక్బర్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు: మీలో ఖురాన్ నేర్చుకొని ఇతరులకు నేర్పినవాడే అందరిలో ఉత్తముడు. అల్లాహు అక్బర్. హదీస్ వచ్చేసి బుఖారీ. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా బోధించారు: అల్లాను స్మరించడం వెండి బంగారాలు దానం చేయడం కన్నా మీకోసం ఉత్తమమైనది. అల్లాహు అక్బర్. అల్లాహు అక్బర్. హదీస్ వచ్చేసి తిర్మజీ హదీస్ 3377వ నంబర్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ప్రవక్త గారి యొక్క మంచి మంచి బోధనలు తెలుసుకోవడం కోసం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు వేచి చూడండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. జజాకుముల్లా ఖైర్.